ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో పోలీసుల మీద, అది కూడా బాగా సీనియర్ అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళందరినీ అరెస్టులు చేసి ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఆమెనే బ్లాక్మెయిల్ చేసింది, లేకపోతే ఆమెనే బెదిరించి డబ్బు గుంజింది అని పోలీసులు ఛార్జ్షీట్ మార్చడం అనేది నిజంగా చాలా షాకింగ్. ఎప్పుడైనా సరే మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించారు, అందుకోసం లేని కేసు పెట్టారు, వేధించారు, ఇవన్నీ అన్నప్పుడు తప్పకుండా ఎవరైనా దాన్ని ఖండిస్తారు. అయినప్పటికీ కూడా కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నాయకుడు, ఆయనకు సంబంధించి ఆయన కోసం పోలీసులు ఇదంతా చేశారు, అలాగే జిందాల్ కోసం చేశారు, ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మొదట కొంత పరిశీలించినప్పటికీ తర్వాత ఆమె అనిచాలు చెప్తూ ఉన్నారు కదా, ఎందుకు పోలీసులు ఈ విషయంలో కఠినంగా ఉండాలని అందరూ భావించారు. బయటి వాళ్ళు సరే ఆమె కూడా వచ్చి 1-2 సార్లు మహిళల సహాయం కోరడము, మహిళా సంఘాల సహాయం ఇదంతా జరిగినప్పుడు సహజంగా స్పందన వస్తుంది. కానీ అంతకు మించి ప్రభుత్వము, హోంమంత్రి, మొత్తం ప్రభుత్వాన్ని బలపరిచే మీడియా వీళ్ళందరూ కూడా చాలా భారీ ఎత్తున ఆర్భాటం చేశారు, ఒకదాని తర్వాత ఒకటి. దాని మీదే అసలు కొద్ది రోజుల పాటు మా చర్చలు ఇట్లాంటివన్నీ ఒక ఏడాది కిందటైతే, ఇప్పుడు హఠాత్తుగా చడి చప్పుడు లేకుండా దాన్ని మార్చేసి వెనక్కు తీసుకున్నారు అనే వార్త నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అంటే ఇది 2 రకాలుగా. ఒకటి, అసలు పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇంత నిర్వీర్యమైపోయింది? అప్పుడైనా ఇప్పుడైనా పోలీసులు ఉన్నత స్థాయి అధికారులు కూడా ఎవరో చెప్పారు అని చేశారని చెప్తే, ఇప్పుడున్న వాళ్ళు చెప్తే వెంటనే అదే పద్ధతిలో వ్యవహరించేసేయటమైనా, గట్టిగా నిలబడడం అనే ప్రసక్తి లేకుండా పోయింది. అంత విపరీతమైన ఒత్తిడిలో అసలు ఇంకా తాము ఏమాత్రం సొంతంగా పనిచేయలేని పరిస్థితికి చేరుకున్నారా? రెండవది, నేర పరిశోధన, దర్యాప్తు, కోర్టుల ఆదేశాలు అమలు జరపడం, ఇట్లాంటి ప్రక్రియకు అసలు విలువే లేకుండా పోయిందా? అంత ఓవర్ పొలిటిసైజేషన్, ఇక పూర్తిగా రాజకీయమయమైపోయిందా అనే ఒక సందేహం కలుగుతుంది. ఇంకా కోర్టు ఏం చెప్తుంది, ఏం జరుగుతుంది, అది మనం చూడాలి, చూస్తాం కూడా. కానీ ఇప్పటి జరిగింది మటుకు ఖచ్చితంగా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. రెండవది, పోలీస్ శాఖ అన్నది ఎవరు ఓడిపోయినా కొంత పక్షపాతం ఉన్నప్పటికీ కొంత దర్యాప్తు, నేర విచారణ జరుగుతుంది, జరగాలని ఆశిస్తాం మనం. అది కూడా జరగలేదా? ఇక్కడ ఇంత సంచలనం కలిగించిన కేసుల్లో కూడా లోతులోకి వెళ్లకుండా పై ఆరోపణలు వీటితోనే ఎందుకు కొట్టుకుపోయారు? అలాగే హోంమంత్రి, గతంలో ఆమె మీద అనేక విమర్శలు, ఇప్పుడు ఈ కేసులో ఆమె స్వయంగా తలదూర్చినంత తనే దగ్గరుండి తీసిపోవడం లాంటివన్నీ కూడా ఎందుకు జరిగాయి? దీనికి ఇతరులను, బయటి వాళ్ళని ఎవరన్నా అంటే అది కూడా సరికాదు. కానీ అత్యుత్సాహంతో పూర్తిగా ఇంకా ఆమెను బలపరిచిన వాళ్ళు కూడా మీడియాలో ఇప్పుడు ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవాల్సి ఉంటుంది. వరుసగా ఇది కూటమికి తగులుతున్న ఎదురు దెబ్బలు ఇది ఒకటి ముఖ్యమైనది. ఖచ్చితంగా పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి, రాజకీయంగా కూటమికి, ప్రతిష్టకు ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. అనేక కేసులు వింటున్నాం మనము. వాటి విషయంలో మీడియాలో సాగే హంగామాకు, ప్రాక్టికల్గా తీసుకుంటున్న లేదా నడుస్తున్న వేగానికి ఎక్కడ పొంతన ఉండట్లేదు. పోనీ సిబిఐయో, ఈడీయో అంటే కేంద్రము సహకరించడం లేదా అది ఇది అనొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సిఐడీలు లేకపోతే వీళ్ళు ఉన్నవి కూడా ఒక దశకు మించి అవి ముందుకు పోవడం లేదు. కాబట్టి మామూలుగానే అంటుంటారు మీడియా ట్రయల్స్ ఇట్లాంటివి మంచిది కాదు అని. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఏ మేరకు వీటి మీద నిర్ధారణగా మాట్లాడడం అనేది ఎంతవరకు సరైంది మీడియాలోనే ప్రశ్న వస్తుంది. అది అందరికీ వస్తుంది. అలాగే గతంలో చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏమైనా సవరించుకునే ప్రయత్నం చేస్తారా? ఇది కూడా వినిపిస్తారా? లేక పోలీసులు మరేదైనా వివరణ ఇస్తారా? న్యాయమూర్తులు ఎలాంటి ఆదేశాలు ఇస్తారు? ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. పక్కదో పట్టించే ఒక అవకాశం మటుకు ఉండొచ్చు అన్న ఒక తీవ్రమైన హెచ్చరిక మటుకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ కేసు వచ్చినప్పుడే రఘురామకృష్ణరాజు గారు, ఈ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, అప్పుడు ఎంపీ, ఆయన నా కేసు ఏంటి, నా కేసు పట్టించుకోరా అని ఆయన చాలా తీవ్రంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ కేసులో కూడా విచారణ జరపవచ్చు. ఎందుకు ఇంతకాలం చేయాలి? వాస్తవంగా ఇది ప్రశ్న. అంత నిర్ధారణ అయిపోయినట్టుగా గంటలు రోజుల తరబడి చర్చలు చేసిన కేసులు కూడా
కోర్టు ముందుకు వెళ్ళడంలో, నిర్ధారణ కావడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? రాజకీయ ప్రచారం జరిగినంతగా దర్యాప్తు పరమైన, చట్టబద్ధమైన, న్యాయ సంబంధమైన వేగం ఎందుకు ఉండడం లేదు? ఈ ప్రశ్నలకైతే సమాధానాలు కావాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే, అది పోలీస్ వ్యవస్థ యొక్క సమర్థత మీద, విశ్వసనీయత మీద కొన్ని ప్రశ్నలు కలిగిస్తుంది. అంతకు మించి ప్రభుత్వము, రాజకీయ ఒత్తిడి, లేకపోతే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేసే దానివల్ల ఇలా జరుగుతుంది అనే ఆరోపణను కూడా పోలీసు వ్యవస్థ, ముఖ్యంగా ఉన్నతాధికారులు మోయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఎలాగూ కేంద్రంలో త్రిశూల వ్యూహం అనే దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు తీవ్ర స్థాయిలోనే ఉన్నాయి, కొన్నిసార్లు రుజువయ్యాయి కూడా. సుప్రీంకోర్టే చాలాసార్లు విడుదల చేసింది. ఇప్పుడు కూడా ఈ కేసులో అలాంటి ఒక షాకింగ్ కిందే చూడాల్సి ఉంటుంది. ఇంకా చూడాలి మనం ఇతర ప్రతిస్పందనలన్నీ ఎలా ఉంటాయి, ఎలాంటి వివరణలు, క్లారిఫికేషన్స్ ఏమొస్తాయి చూడాలి.